శ్రీమాత్రే నమః. శ్రీ కమలానందనాథ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనము బొట్టు అంటే తిలక ధారణ భగవంతుడికి, మనకు, ఎదుటి వారికి పెట్టేయడానికి ఏ వేళ్ళు వాడాలి. అందరూ వారికి కూడా బొట్టు పెట్టేటప్పుడు దేవతలకు ఉపయోగించేటువంటి వేలునే ఉపయోగిస్తారు. అది తప్పు. మనం ఏ వేలు పెట్టుకోవాలి? మనమైతే మధ్యమ వేలు, ఈ వేలుతోటి మనం కుంకుమ కానీ గంధము కానీ ఏదైనా కూడా తీసుకొని మధ్యమ వేలుతో మనం పెట్టుకునేటప్పుడు మధ్యమ వేలుని వాడాలి. భగవంతుడికి పెట్టేటప్పుడు అనామిక వేలు అంటే ఈ ఉంగరం వేలు, ఈ ఉంగరం వేలుతోటి భగవంతుడికి గంధము కానీ కుంకుమ కానీ ఈ యొక్క ఉంగరం వేలుని వాడాల్సి వస్తుంది. మరి ఎదుటి వారికి ఏ వేలుతో పెట్టాలి? ఎప్పుడు ఎదుటి వారికి పెట్టినా కూడా ఈ యొక్క బొటన వేలుతో మాత్రమే ఎదుటి వారికి తిలక ధారణ చేయాలి. ఇది కాకుండా మధ్యమ వేలు కానీ అనామిక వేలు కానీ వాడిన ఎదుటి వారి పాపాలు మనకి చేరుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ కర్మలు చేసినా కూడా, అంటే పుణ్యకర్మలు కానివ్వండి, చెడు కర్మలు కానివ్వండి, అవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనము తిలకధారణ చేసే సమయంలో ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తే సర్వదా శుభాలు చేకూరుతాయి. సర్వేజన సుఖినో భవంతు.